మంత్రి సవిత రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులు మహిళలు గంజాయికి బానిసయ్యారని మంత్రి సవిత అనడం దుర్మార్గమన్నారు. ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. లబ్ధిదారులను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాలో తెలియని మంత్రి సవిత మంత్రివర్గంలో ఉండటం దౌర్భాగ్యమన్నారు. ఇచ్చిన ప్రతి సంక్షేమం కూడా డీబీటీ ద్వారా బటన్ నొక్కి కులాల అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డీబీటీ పథకాన్ని చులకన చేస్తూ మాట్లాడుతూ ఈరోజు ఆమె మండలిలో సవిత చెప్తా ఉంది, ఎవరెవరికైతే డీబీటీ పథకాలు పోయి చేరినాయో వాళ్ళందరూ కూడా పని లేక ఈరోజు గంజాయికు మళ్ళా మద్యానికి అలవాటు అయినారు అని మాట్లాడుతూ ఉంది. నిజంగా సవిత ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా నమ్మకంతో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఏదో మంచిది చేస్తారు అని అందరూ కూడా నమ్ముతున్నారు. అయితే సవిత ఈరోజు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారు, మద్యానికి అలవాటు పడినారు అని మాట్లాడుతూ ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరంగా ఉంది. నాకు ఒక మహిళగా, నువ్వు కూడా ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నావు కదా తల్లి, నువ్వు కూడా ఒక మహిళ కదా, ఎవరమ్మా బానిసైనారు, ఎవరెవరమ్మా గంజాయితో ఈ రోజు అలవాటు పడుతున్నారని మాట్లాడుతున్నారు. డీబీటీ ద్వారా ఆ రోజు సంక్షేమ పథకాన్ని తీసుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే అమ్మఒడి తీసుకునే తల్లులు ఈరోజు గంజాయికి బానిసైనారా? అదేవిధంగా చేయూత తీసుకుని మహిళా సాధికారత వైపు అడిగేసిన ఆ మహిళలందరూ కూడా గంజాయి తీసుకుంటున్నారని చెప్తున్నావా నువ్వు? అదేవిధంగా మహిళా సంఘాల్లో ఎంతమంది లబ్ధి పొందున్నారో డీబీటీ ద్వారా, అదేవిధంగా జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన తీసుకున్న చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గంజాయికు మళ్ళా మద్యానికి అలవాటు పడిపోయినారని మాట్లాడుతున్నావా? అదేవిధంగా రజకులు, నాయి బ్రాహ్మణులు, లాయర్లు, టైలర్లు ఎంతమంది ఉన్నారు తల్లి. ఎంతమందికి కూడా మనము డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చినాము. ఈ రోజు నువ్వు ఎంత చిన్నగా మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా గంజాయికు మళ్ళా